హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కేఎఫ్సీలో, మెక్డొనాల్డ్స్లో, రెస్టారెంట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా. అలాంటివి మన ఇంట్లో కూడా చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద బంగాళదుంపలు తీసుకోవాలి. వాటికి మొత్తం పీల్ తీసేయాలండి. చూడండి, మనం తీసుకున్న బంగాళదుంపలకి మొత్తం పీల్ తీసేసేయాలి. ఇప్పుడు పీల్ తీసుకున్న బంగాళదుంపల్ని అలా నీటిలో కొంచెంసేపు శుభ్రం చేయాలండి. మొత్తం బంగాళదుంపలన్నీ శుభ్రం చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ముక్కలన్నిటినీ. ఇప్పుడు ఒక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకొని అందులో మనం కోసిపెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలని అందులో వేసేయాలండి. చూడండి, అక్కడ వేసేస్తున్నాను. అలా వేసిన తర్వాత ఒక 10 to 15 minutes వాటర్లో ఉంచేసేయాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా హీట్ ఎక్కే వరకు ఒక 10 minutes హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు ఉన్నాయి కదండి, మనం కోసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లోనే మనం స్టవ్ కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, అక్కడ చూపిస్తున్న విధంగానే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 10 to 15 minutes బంగాళదుంప హాఫ్ బాయిల్ అయ్యే వరకు మాత్రమే ఉంచాలి. ఫుల్ బాయిల్ అవ్వకూడదండి, ఎందుకంటే చిదిరిపోతుంది. అట్లా చిదరకూడదు, స్లైసెస్గా ఉండాలి, ముక్కలు ముక్కలుగా ఉండాలండి. బంగాళదుంప ముక్కలన్నిటిని తీసివేసి ఒక నాప్కిన్ మీద వేసుకోవాలి. అప్పుడు దీనిలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోతాయండి. క్లాత్ అలా అద్దుతుంటే కనుక ఇంకా మిగిలిపోయిన వాటర్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా ఇంకిపోతాయండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకొని అందులో మనం బంగాళదుంపలు తయారు చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయింది, సో బాగా కాగుతుందండి. డీప్ ఫ్రై అయ్యే వరకు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మనం హీట్ చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అక్కడ చూపిస్తున్న విధంగా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. డీప్ ఫ్రై చేయాలండి. కలర్ గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. నాకు కొంచెం కలర్ చేంజ్ వచ్చింది, సో నేను తీసేస్తున్నానండి. చూడండి, కలర్ చేంజ్ వచ్చింది, నేను తీస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్గా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి, అలా వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గోల్డ్ కలర్లోకి అలా లైట్గా వచ్చేసాయి. చూడండి, నేను టేస్ట్ షేర్ చేశాను కదా, ఇప్పుడు దానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్టు, కారం అండి, కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ గరం మసాలా మన ఇష్టం, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదండి. సాల్టు, కారం సరిపోతాయి. చూడండి, అక్కడ చాలా టేస్టీగా క్రిస్పీగా తయారయ్యి. ఇంకా మీకు క్రిస్పీ కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. చూడండి, అక్కడ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.